హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే సామ్సంగ్ వాళ్ళు అయితే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే లాంచ్ అయితే చేసి మరి అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే చేద్దాం. మరి ఫోన్ అయితే ఎట్లున్నాయిందని మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా తీసుకుందామని చూస్తానంటే వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మరి మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫోన్ బాక్స్ అయితే మీకు అయితే ఇట్లా అయితే ఉండదు. S26 అల్ట్రా అయితే ఇప్పుడైతే మనమైతే షాప్స్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. దీనికి కత్తులు అయితే అట్లాంటి అయితే ఏం అవసరం లేదు. ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఒక టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. యూజర్ మాన్యువల్, డాక్యుమెంటేషన్ అవన్నీ వస్తాయి. ఇక సిమ్ ఎజెక్టర్ టూల్ అవన్నీ పక్క పడేసి ఫస్ట్ అయితే మనం అయితే ఫోన్ అయితే తీద్దాం. మరి ఫోన్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. మీకైతే చూసుకోవచ్చు. మరి బ్యాక్ సైడ్ కలర్ అయితే బాగున్నది. మరి మీకైతే స్ట్రాప్ అయితే తీసేసిన మరి మనం అయితే ఫోన్ అయితే చూసుకోవచ్చు. దీంతో ఒక కేసు కూడా పంపించారు వాళ్ళు. మరి కేసు వేసి చూస్తే లుక్స్ అయితే మీకైతే ఇట్లా అయితే ఉంటుంది. కేసు వేస్తే బాగానే ఉన్నది. దీనికి మ్యాక్స్ సపోర్ట్ కూడా ఉన్నది. మరి కేసుకి అయితే S25 అల్ట్రాకు S26 అల్ట్రాకి అయితే కొన్ని డిఫరెన్సెస్ అయితే స్క్రీన్ పైన వేసిన థిక్నెస్ గిట్లా అవన్నీ ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. వెయిట్ వచ్చేసి మీకైతే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అయితే 218 గ్రామ్స్ అయితే ఉన్నది. S26 అల్ట్రా అయితే 214 గ్రామ్స్, ఒక 4 గ్రామ్స్ డిఫరెన్స్ అయితే ఉన్నది. అంతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపిస్తలేదు. రెండిట్లో మీకు అయితే ఇట్లా టేబుల్ మీద పెట్టినప్పుడు అయితే కదులుతాయి మరి ఫోన్స్ అయితే. యాస్ పెన్ సపోర్ట్ అయితే మీకు రెండిట్లోనే అయితే ఉంటుంది. దీంట్లోనైతే తీసేలే. దీంట్లోనైతే కొంచెం స్లిమ్ అయితే ఇచ్చిల్లు. ఈసారి యాస్ పెన్ అయితే కొంచెం స్లిమ్ అయితే వేసిల్లు. రివర్స్ పెడితే మాత్రం అయితే మీకు సరిగానైతే పడతలేరు. దాన్ని అయితే మీరైతే సరిగ్గానైతే పెడితేనే సరిగ్గానైతే పడుతుంది. రివర్స్ అయితే పెట్టకండి. మీ ఎస్ పెన్ ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండు డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు స్క్రీన్ పైన చూపించిన ఎస్ పెన్ అయితే. ఇట్లా ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చారు కదా, దీనికైతే ఆ బటన్ ఉన్న సైడ్ నుంచి అయితే పెడితే మీకైతే సరిగ్గానైతే ఫిక్స్ అయితే అవుతుంది. మీకైతే S26 అల్ట్రాలో అట్లనైతే పెట్టండి మీరైతే ఎస్ పెన్ అయితే. ఇంకా ఎస్ పెన్ యూజ్ గురించి మీకు తెలిసిందే, చెప్పని అవసరం లేదు. ఇక మీకు నచ్చినట్టు మీరైతే యూజ్ అయితే తీసుకోవచ్చు. ఎస్ పెన్ అయితే మెయిన్ చాలా మంది ఈ ఎస్ పెన్ కోసమే ఉంటారు ఈ ఫోన్ అయితే. కొంతమంది అయితే ఇంకా IP68 రేటింగ్ కూడా ఉన్నది. దీంట్లోనైతే మీకైతే ప్రీమియం ఉంటుంది ఫోన్ అయితే. మీకైతే బ్యాక్ సైడ్ నుంచి లుక్స్ అయితే ప్రీమియం ఉంటుంది. ప్రీమియం ఫోన్ ఇక గొర్రెల గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ తోటి అయితే వస్తాను. మీకైతే కంట్రోల్ ప్యానల్లో మీకైతే ప్రైవసీ డిస్ప్లే సెట్టింగ్ అయితే ఉంటుంది. దాంట్లోకి వచ్చి మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీ ప్రైవసీ డిస్ప్లేని అయితే. ఇట్లా మీకు నచ్చినట్టు మీరైతే మొత్తం ఫుల్గానైతే మొత్తం ఇట్లా ప్రైవసీగా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చి వీళ్ళైతే ఫుల్గానైతే పెడితే మీకైతే అసలుకే ఏం అవుతుంది ఇక సైడ్ నుంచి అయితే. ఇదైతే వీళ్ళైతే డిజైన్ ఎట్లా వేసిల్లు ఏమో కానీ నెక్స్ట్ లెవెల్ డిజైన్ అయితే వేసిల్లు. సామ్సంగ్ వాళ్ళైతే ఇట్లా ప్రైవేట్ డిస్ప్లే అయితే ఇంతవరకు ఏ ఫోన్ వాళ్ళైతే వెళ్ళి ఫస్ట్ టైం అయితే తెచ్చిల్లుగా నారో పిక్సెల్స్, వైట్ పిక్సెల్స్ అని ఉంటాయని వీళ్ళు ఏదో చెప్తారు మరి సామ్సంగ్ వాళ్ళైతే. ఫస్ట్ అయితే మీరు అయితే సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే డిస్ప్లేలోకి వచ్చేస్తే ప్రైవేట్ డిస్ప్లే సెట్టింగ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరైతే ఒక యాప్కి సెట్ చేసుకోవాలన్నా సెట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్ యాప్ అయితే సెట్ అయితే చేసిన ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఏం కాదు. ఇక యాప్ లోపలికి వెళ్ళినప్పుడు మీకైతే ప్రైవసీ డిస్ప్లే అయితే ఆన్ అయితే అయిపోతుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్లో చెప్పండి. ఇంకా మీరైతే ప్యాటర్న్ ఇట్లా టైప్ చేసేటప్పుడు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ప్రైవసీ డిస్ప్లే అయితే కింద నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రైవసీ డిస్ప్లేని అయితే ఇట్లనైతే వర్క్ అయితే వేస్తే చూడండి. ఇట్లా మీకైతే నోటిఫికేషన్స్ అయితే ఏమైతే అవపడాయి. ఇంకా మీరైతే ఇట్లా ప్రైవసీ డిస్ప్లే సెలెక్ట్ చేసుకుంటే మీరైతే బటన్స్ తోటి కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. డిస్ప్లే ఆప్షన్ అయితే ఇప్పుడు బటన్ అయితే మనం అయితే వదిలినాం పవర్ బటన్ అయితే అట్లా అవుతుంది. మీకైతే ప్రైవసీ డిస్ప్లే అయితే ఆన్ అయితే అయిపోతుంది. మరి ఇది ఒక ప్లస్ పాయింట్. మరి మీరైతే ఇట్లా కూడా మీరైతే యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ కూడా ఉంటుంది. నార్మల్ ఫోన్ అయితే పక్కన పెట్టి చూస్తే మీకైతే ఈజీగా డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు S26 అల్ట్రాను S25 అల్ట్రా కూడా మీరైతే డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. S26 అల్ట్రాను S25 అల్ట్రా మీకైతే S26 అల్ట్రా డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసిల్లు. 6.9 ఇంచెస్ QHD ప్లస్ 120 Hz LTPS ప్యానల్ అయితే దీంట్లోనైతే యూజ్ అయితే చేసిల్లు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా యూజ్ అయితే చేసిల్లు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. LPDDR5X RAM UFS 4.1 తోటి అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ స్కోర్ అయితే 38 lakhs ప్లస్ ఆండ్రాయిడ్ స్కోర్ అయితే వచ్చింది. మీకైతే ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకైతే One UI 8.5 మీద రన్ అయితే సాఫ్ట్వేర్ అయితే 7 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయి. కంట్రోల్ ప్యానల్లో మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. చాలా స్మూత్ అయితే చేసి వీళ్ళైతే UI అయితే. ఇంకా మీరైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు నచ్చిన ప్లేస్లోనైతే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు క్రాప్ చేసి. ఇంకా డైలర్లో కూడా మొత్తం లుక్స్ అయితే చేంజ్ అయితే అయిపోయింది వీళ్ళైతే. ఇంకా AI ఫీచర్లో మీరైతే ఇట్లా AI అయితే ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే చేస్తారు కదా. ఇట్లా దీన్ని అయితే ఇక్కడ హిస్టరీలో చూసుకోవచ్చు. మీరైతే ఏమేమి చేసి ఏందని అట్లా ఒక ఇది ఒక ఆప్షన్ అయితే యాడ్ అయితే చేసి. ఇంకా గ్యాలక్సీ AI ఫీచర్స్ అన్నీ అయితే మీకైతే ఉంటాయి. ఏమైతే వీళ్ళైతే స్కిప్ అయితే చేయలే. ఇంకా కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి S25 అల్ట్రాలోను S26 అల్ట్రాలో డిఫరెన్స్ ఏమేమి ఇచ్చిల్లో నేనైతే స్క్రీన్ పైన ఇచ్చిన కెమెరా స్పెక్స్ అయితే రెండిట్లో 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు. మెయిన్ కెమెరా 200 MP ఇచ్చిల్లు. ఇంకోటి 50 MP 5x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. ఇంకో 10 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే మనకి S26 అల్ట్రాలో 12 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. S26 అల్ట్రా S25 అల్ట్రా అయితే వేసిన డిఫరెన్స్ ఏమేమి వస్తుంది అని మొత్తం అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఎట్లా ఫోటోస్ అయితే డీటెయిల్స్ అయితే మంచిగా క్యాప్చర్ అయితే చేస్తాను. జూమ్ చేసి చూసినా మీకైతే బ్యాక్ సైడ్ కెమెరా నుంచి అయితే మీరైతే 8K 30 FPS అయితే మ్యాక్స్ అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూపిస్తాను చూసుకోవచ్చు మీరైతే. ఇంకా
4K 60fps కూడా మీరైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 1x 3xలో మీకైతే స్మూత్గా అయితే షిఫ్ట్ అయితే అవుతుంది కెమెరాని అయితే. ఒక రికార్డింగ్ శాంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఎట్లా వస్తుంది ఏంటని. కెమెరా క్వాలిటీ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. వీడియో క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ బాగున్నది మరిగా. ఇంకా మీకైతే ఇట్లా హారిజాంటల్ లాక్ కూడా ఉంటుంది. ఇది ఆన్ చేస్తే మీకైతే ఫోన్ ఇట్లా రౌండ్గా తిప్పినా మీకైతే వీడియో అయితే షేక్ కాకుండా స్మూత్గా అయితే వస్తుంది. ఇటు శాంపుల్ అయితే వేసిన స్క్రీన్ పైన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఎట్లా వస్తుంది వీడియో ఏందని. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేనైతే మీకు అయితే చెప్తా. ఇంతవరకు ఏ ఫోన్లలో తెలియదు, ఇదే ఫస్ట్ టైం ఈ ఫోన్లో వచ్చడిగా. S26 Ultraలో కనెక్టివిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి స్క్రీన్ పైన వేసిన ఏమేమి కనెక్టివిటీ ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయని. ఇంకా దీంట్లో మీకైతే మ్యాక్సిఫ్ సపోర్ట్ కూడా ఉన్నది, అది కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా S Pen అయితే ఉంటే తెలిసిందే మీకైతే S Pen గురించి. ఇదైతే మీకైతే స్టార్టింగ్ అయితే 1,40,000 అయితే పెట్టిల్లు. 12GB 512GB మోడల్ వచ్చేసి. ఇంకా దీంట్లో కలర్స్ వచ్చేసి మీకైతే 4 కలర్స్ అయితే ఇచ్చి 4 కలర్స్లో మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే తీసుకోండి. ఒకసారి చెక్ చేసి అయితే ఈ ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఈ సామ్సంగ్ గెలాక్సీ S26 రివ్యూ అయితే మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి చాలా కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.